రాయచోటి పేరు చెబితే వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి గుర్తుకు వస్తూ ఉంటారు. వరుసగా 4 సార్లు అక్కడి నుంచి గెలిచారు ఆయన. జగన్ కు అత్యంత సన్నిహితుడు కూడా. అసలు ఆ సెగ్మెంట్ వాసుల తీర్పే డిఫరెంట్ గా ఉంటుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత రాయచోటిలో గెలవడానికి 6 ఎన్నికలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. 2 సార్లు టీడీపీని ఆదరించిన అక్కడ ఓటర్స్ ఆ తర్వాత గడికోటకు కోట కట్టేశారు. ఏకంగా 4 సార్లు గెలిపించి రాయచోటిని శ్రీకాంత్ రెడ్డి అడ్డాగా మార్చేశారు. అలాంటి చోట ఆయనకు చెక్ పెట్టిన రాంప్రసాద్ రెడ్డికి చంద్రబాబు మంత్రి పదవితో సముచిత స్థానంలో గెలిపించారు. ఉమ్మడి కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గంలో మాజీ మంత్రి గడికోట శ్రీకాంత్ రెడ్డి 15 ఏళ్లు రాజ్యమేలారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తొలిసారి గెలిచిన ఆయన వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడిగా కొనసాగారు. జగన్ కోసం 2012లో రాజీనామా చేసి బైపోల్స్ లో రెండోసారి ఘన విజయం నమోదు చేశారు. 2014, 2019 ఎన్నికల్లో గెలుపొందిన జగన్ కేబినెట్ లో మంత్రిగా కడప జిల్లా వైసీపీలో నంబర్ 2గా ఉంటూ వచ్చారు. ఈ హాట్ సీట్ లో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని ఆయనకు సరైన ప్రత్యర్థిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రంగంలోకి దింపిన టీడీపీ సక్సెస్ అయింది. గడికోటను బద్దలు కొట్టిన మండిపల్లికి మంత్రి పదవి దక్కింది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్కన్న శుద్ధితో నిర్వహిస్తానని, భయంతో గాని పక్షపాతంతో గాని రాగద్వేషాలతో గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. నేను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించి అవసరమైన మేర తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచలేదా వెల్లడించగా దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. రాజకీయ కుటుంబానికి చెందిన మండిపల్లి ఎన్నో ఏళ్ల తరువాత తన కుటుంబం సత్తా చాటారు. ఆయన తండ్రి మండిపల్లి నాగిరెడ్డి 1985లో తెలుగుదేశం ప్రభంజనాన్ని తట్టుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1989లో గెలిచిన నాగిరెడ్డి మరణంతో 1993లో రాయచోటిలో జరిగిన బైపోల్స్ లో ఆయన వారసుడు మండిపల్లి నారాయణరెడ్డి విజయం సాధించి 1999లోనూ అదే ఊపు కొనసాగించారు. తరువాత ఆయన సోదరి శ్రీలత 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక 2009 నుంచి రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి హవా కొనసాగుతూ వచ్చింది. అదే టైంలో మండిపల్లి ఫ్యామిలీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైంది. టీడీపీ నుంచి రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డి గత 2 ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయన్ను కాదని తిరిగి మండిపల్లి ఫ్యామిలీ నుంచి రాంప్రసాద్ రెడ్డిపై నమ్మకముంచారు టీడీపీ అధినేత. వైసీపీకి కంచుకోటగా మారిన రాయచోటిలో ఈసారి ఎలాగైనా గెలవాలని టార్గెట్తో కొత్త నేతను తెరపైకి తెచ్చారు. ఎప్పటి నుంచో పార్టీనే నమ్ముకున్న నేతలను కాదని రాంప్రసాద్ రెడ్డికి అవకాశమిచ్చారు. మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రాంప్రసాద్ రెడ్డి తల్లి సుశీలమ్మ నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం మండలాధ్యక్షురాలిగా పనిచేశారు. ఆ క్రమంలో శ్రీకాంత్ రెడ్డిని ఢీకొట్టడం ఒక్క రాంప్రసాద్ రెడ్డికే సాధ్యమని నిర్ణయించి టికెట్ కట్టబెట్టారు చంద్రబాబు. 2003 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న రాంప్రసాద్ రెడ్డి ఎన్నికలకు కొంతకాలం ముందే టీడీపీలోకొచ్చారు. దాంతో ఆరంభంలో ఆయన ప్రత్యర్థిత్వంపై కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే మాజీ సీఎం రాజంపేట లోక్సభ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మద్దతు ఉండడంతో రాంప్రసాద్ రెడ్డి వైపే మొగ్గు చూపింది టీడీపీ. బలిజలు ఎక్కువగా ఉన్న రాయచోటి నియోజకవర్గంలో జనసేనతో పొత్తు రాంప్రసాద్ రెడ్డికి ప్లస్ అయింది. శ్రీకాంత్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డి గట్టి పోటీ ఇచ్చినా ఆయన స్వల్ప మెజార్టీతో గట్టెక్కగలిగారు. 2495 ఓట్ల తేడాతో గడికోట శ్రీకాంత్ కోటను బద్దలు కొట్టి సొంత జిల్లాలో జగన్ కి ఊహించని షాక్ ఇచ్చారు. అందుకే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు ఆయనకు కేబినెట్ బెర్త్ కేటాయించి సముచిత స్థానం కల్పించారు. For more videos like this, subscribe Big TV channel.